నమస్కారం V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. వెల్గటూరు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. స్తంభంపల్లి ఎత్తిపోతల పథకం మ్యాప్ను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఫలించిన కువైట్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కష్టాలు, శంషాబాద్లో ప్రయాణికుల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం సజ్జన. ప్రతి ఆదివారం 10 నిమిషాలు అందరూ కలిసి పనిచేయాలి. పరిసరాలను పరిశుభ్రం చేయాలన్న కరీంనగర్ కమిషనర్ వల్లూరి క్రాంతి. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న దాతలు. వరంగల్లో బియ్యం సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి వెల్గటూరు ఎత్తిపోతల పథకం మ్యాప్ను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ బై పర్చేసింగ్ వాళ్ళని కన్వీన్స్ చేసి 350 మాట్లాడదామా? లేవని పిలిపించుకోవాలి. టోటల్గా వాళ్ళ నుంచి ఈ గోదావరి నది పక్కకున్నటువంటి గ్రామాలకు గత అనేక సంవత్సరాల నుంచి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు గోదావరి జలాలను అందించాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేర్చే దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే SRSP కాలువల నుంచి నీళ్లు రానటువంటి గ్రామాలు, అదేవిధంగా చెరువులకు కనెక్టివిటీ లేని గ్రామాలు, దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ గోదావరి ఒడ్డున ఉన్నటువంటి చాలా గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి ఉండే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా మరి సాగునీళ్ళు అందించాలనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఇక్కడ కొన్ని లిఫ్ట్లు కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు మరి స్తంభంపల్లికి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువు, దానికి SRSP కాలువల కనెక్టివిటీ లేకపోవడం వల్ల వర్షం మీదనే ఆధారపడి నీళ్లు ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనేటువంటి పరిస్థితి ఉండే. దానికి ఒక లిఫ్ట్ మంజూరు చేసుకోవడం జరిగింది దాదాపు 30 కోట్ల విలువతో. మరి దీని కింద ఆయకట్టు కూడా 3500 ఎకరాల ఆయకట్టు రావడం జరుగుతూ ఉంది. స్తంభంపల్లితో పాటు అక్కడ ఉన్నటువంటి పాషిగాం, కొంత వెల్గటూరు గ్రామాలకు సంబంధించినటువంటి మరి రైతులకు సాగునీరు అందించేటువంటి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా వెల్కటూరు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పెద్ద చెరువు కూడా లిఫ్ట్ మంజూరు చేసుకోవడం జరిగింది. దాని కింద కూడా దాదాపు 1755 ఎకరాల ఆయకట్టు ఉంది. కాబట్టి దాని కింద కూడా వెల్కటూరు, రాజక్కపల్లె, శాఖాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి మరి రైతులకు ఈ సాగునీరు అందించేటువంటి మంచి ప్రోగ్రాం ఇది. కాబట్టి ఈ లిఫ్ట్ వర్క్ ఏదైతే కరోనా లాక్డౌన్ చేయబట్టి దాదాపు 2 నెలల నుంచి పనులు అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కువైట్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను అధికారులు హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. శనివారం రాత్రి వీరు హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు, పోలీసులు, వైద్య బృందం భారీ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సైబరాబాద్ సిపి సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు బులెటిన్ ఉంది సార్, 9కి బులెటిన్.
సత్యభాయ్ చెక్ చేసి అంతా ఇమిగ్రేషన్ చెక్ అయిన తర్వాత వాళ్ళని ఇమిగ్రేషన్ చెక్ అయిన తర్వాత లగేజ్ తీసుకుని మళ్ళీ వాళ్ళు బయట రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి పంపడం జరుగుతుంది. లేదు, అక్కడ కొంచెం మెడికల్ చెకప్ కావాలి, ప్లస్ ఇమిగ్రేషన్ ఉంది. డెఫినెట్లీ అంత ప్రాసెస్ అంతకుముందు కూడా అంతే ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు మెడికల్ టీం ఉండడంతో మొత్తం వాళ్ళు చెక్ చేసి దాని తర్వాత వాళ్ళని బయట పంపడం జరుగుతుంది. బయట చేయడం జరిగింది, 2 ప్లేస్లో పెట్టడం జరిగింది. సో అక్కడ వాళ్ళని మన టీఎస్ఆర్టీసీ బస్లో తీసుకెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది. లోపల 3 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక బస్ కెపాసిటీస్ బ్యాచ్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్ ప్రకారం వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎటువంటి లక్షణాలు కనిపిస్తలేదు. వాళ్ళందరూ కూడా నార్మల్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 100 మంది సిబ్బంది ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన డీసీపీ విజయ్ కుమారు మరి మొత్తం 100 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన మెడికల్ టీమ్స్తోని మన సెక్రటరియట్ టీము జేడీ నుంచి వచ్చిన మన అరవిందర్ సింగ్, మన కిషన్, ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ సంతోష్, శివలింగయ్య మరియు మన జిఎంఆర్ సిబ్బంది వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఒక కోఆర్డినేషన్గా ఒక టీం ఏర్పాటు చేసి ఒక బందోబస్తు చేయడం జరుగుతుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కరీంనగర్ నగరపాలక కమిషనర్ వల్లూరి క్రాంతి కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు మీ ఇంట్లో నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి తొలగించాలన్నారు. మీ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. గత 2 నెలల నుంచి మనం కరోనా వైరస్ మరియు కోవిడ్ వ్యాధి మీద చాలా పెద్ద పోరాటం చేశాము. ఈ వ్యాధిని అరికట్టడానికి మనం చాలా కఠిన చర్యలు తీసుకున్నాము. చాలా మటుకు సక్సెస్ఫుల్ అయ్యాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయేది మనకు వర్షాకాలం. వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాలు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా అరికట్టడానికి మనం గట్టి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఆదేశాలు ఇచ్చారు. ఈ సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా అన్ని నగరపాలక సంస్థలు కూడా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం కూడా ప్రతి ఇంట్లో పొద్దున 10 గంటలకు 10 నిమిషాల పాటు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో తనిఖీ చేసి ఎక్కడైనా కంటైనర్స్ కానీ, కుండలో కానీ, బకెట్లలో కానీ, టైర్లలో కానీ ఎక్కడ నీళ్లు ఉన్నా కూడా నిల్వ నీరుని మొత్తం కూడా కిందికి పారేసేలా చర్యలు తీసుకోమని చెప్పారు. కావున దయచేసి కరీంనగర్ నగరవాసులందరికీ కూడా చెప్పేది ఏంటంటే రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్న వాళ్ళైతే మీ ఆఫీస్లో ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ అంటే నిల్వ నీరు ఉన్నా కూడా అవన్నీ కూడా కింద పరేసేయాలి. సో 10 నిమిషాల పాటు ఈ చిన్న పని మనం చేయగలిగితే ఆ నీటిలో ఉన్న ఏమైనా లార్వా, మస్కిటోకి సంబంధించిన లార్వా ఉంటే అవన్నీ కూడా చనిపోతాయి. వరంగల్ టీఆర్ఎస్ నాయకుడు మడిపల్లి అరుణ్ గౌడ్ కరోనా విస్తృతి నేపథ్యంలో 26వ డివిజన్లో సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావులు హాజరై స్థానిక ప్రజలకు సరుకులు అందజేశారు. 26వ డివిజన్లో సోదరుడు అరుణ్ గౌడ్
అదేవిధంగా సాయి కృష్ణ ఇద్దరు అన్నదమ్ములు కలిసి 300 కుటుంబాలకు రేషన్ అదేవిధంగా అన్ని రకాలైనటువంటి వస్తు సామాగ్రిని కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు అదేవిధంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు మా చేతుల మీదకి వెళ్ళి 300 మందికి దానం చేయించడం చాలా సంతోషం. ఏది ఏమైనా కూడా ప్రపంచం అంతా కూడా కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల మానవాళి అంతా ఒక్కతాటి మీదకి వచ్చి వారి యొక్క మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు తమ్ముడు అరుణ్ గౌడ్ ప్రత్యేకించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా గొప్పగా చేయాలని పండగ రక్షణగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ స్వీయ నియంత్రణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలో గుట్టగూడెంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేటేటి నరసింహారావు ఆధ్వర్యంలో 200 మంది ఆదివాసులకు డీసీసీ అధ్యక్షులు భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పోద్యం వీరయ్య చేతుల మీదుగా నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడుతూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నియమాలు పాటిస్తే కరోనా భూతాన్ని తరిమివేయచ్చని ప్రజలకు తెలియజేశారు. కావాల్సింది ఇవ్వాల్సింది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అనేక రోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పారిశుద్ధ కార్మికులు, ఆశా కార్మికులు, టైలర్స్, ఆటో డ్రైవర్లు, హిజ్రాలు అన్ని రంగాల వారికి అండగా నిలిచారు. అందులో భాగంగా శనివారం 150 మంది ఇళ్లలో పనిచేసే వారికి సుద్ద అమ్ముకొని జీవించే కార్మికులు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మీరు దూరం ఎవరట జరగ ఎంత జరపమ్మా రైతులు ఇస్తామని చెప్పి అయిపోయిందా? లాక్డౌన్ విధించినటువంటి నేపథ్యంలో అనేక మంది పేదలందరూ కూడా ఆహార పదార్థాలు లేక, నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో 1500తో పాటు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం కూడా అందియాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ తదుపరి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రం ఉండాలి, ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా చేయాలి, వారికి కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా అందియాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటి పని వాళ్ళందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు అందిస్తూనే అందరి ఇంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మానవ కోణం నుంచి ఇంటి పని వాళ్ళను ఆదరించండి, వారికి జీతాలు ఇవ్వండి, వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందియాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తూ బల్దియా పరిధిలో వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పవేలా సత్పతి ఆదేశించారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో అర్బన్ మలేరియా హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేటి నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా ప్రజలు తమ ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి నీరు తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి అంతమొందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న అధికారులకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి, రిపోర్టర్లకు మరియు పారిశుద్ధ కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహీద్ అధ్యక్షత వహించగా శ్రీరంగాపురం జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు గాలి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ గురించి మాట్లాడినటువంటి సీఎం గారి గురించి మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్క దగ్గర కూడా తెలంగాణలోనే మొట్టమొదటి ఎక్కడ తెలంగాణలో ఈరోజు వరకు ఒక డబ్బులు 10 రోజుల్లో రానిది చూపించమని అడిగినారు. నిన్న కూడా మేము చిన్నంబావిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిన్నంబావిలో ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా రైతులను కూడా 450 మంది రైతులకు 2,07,00,000 రూపాయలు రావాల్సిందిగా వాటికి సంబంధించిన వివరాలన్నింటి కూడా మేము కందులకు సంబంధించిన అమౌంట్ అన్నీ కూడా మేము వివరాలన్నీ తీసుకుపోయి సీఎం గారి ఆఫీస్కు మెయిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాలోనే దిక్కులేదు, సొంత మండలంలో కూడా దిక్కులేదు. ఇప్పుడు బయట రాష్ట్రం అంతా వాళ్ళు ఏదో ఇచ్చినారని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు, ఎందుకంటే ఇది సందర్భం కాదు, కరోనా సిచ్యువేషన్లో ఈరోజు కరోనాతోన ప్రజలందరూ భయభ్రాంతులు ఉన్నారు. ఈ సమయంలో ఇటువంటి విషయాలు మేము మాట్లాడడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోన నేను దాని గురించి పెద్దగా వివరిస్తలేము. కాకపోతే ఒకటైతే చెప్పుతున్నాం, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా రైతులకు అండగా మేము నిలుస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేకుండా కందుల రైతులకు కానీ, అదేవిధంగా వరి రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా వీలైనంత త్వరగా, అంటే ఈ వారం రోజులని చెప్పినట్లు ఇప్పటి నుంచి వారం రోజుల్లోపే వాళ్ళకి చెక్కులు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు జయరాం బసంతనగర్లో భారీ వర్షం కురవడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోతైంది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పని కల్పించాలని కోరుతూ ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ గ్రామంలో 4 రోజుల క్రితం కాంపౌండ్ నిర్మాణం పనులు చూపించారని, కానీ 2 రోజులకే పనులు చేయవద్దని నిలిపివేశారని ఆరోపించారు. అసలే లాక్డౌన్, పని లేక ఇబ్బందులు పడుతుంటే తమకు చూపించిన పనులు సైతం కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆపివేస్తున్నారని ఆరోపించారు. కూలీల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. కరోనా ఎఫెక్ట్లో దాదాపు 1 మంత్ నుంచి మనకు ఉపాధి హామీ పని అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఎలాంటిది కూడా ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క గరీబ్ కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంగా ప్రతి ఒక్కరు పని కల్పించాలి. కొత్త వాళ్ళకు కూడా లేబర్ కార్డ్స్ ఇష్యూ చేయాలని చెప్పి జీవో కూడా ఇచ్చారు. పాత వాళ్ళు పనిచేస్తున్నా కూడా కొత్త వాళ్ళు పెరిగితే వారికి కూడా ఇవాళ మనం పనిచేస్తామని చెప్తే మనకు ఒక వారం రోజులలో మనకు లేబర్ కార్డు ఇష్యూ చేసేయాలి. 45 రోజుల్లో అప్పయ్యాలి లేబర్ కార్డు. ఎవరు ఏపీఓ గారు కొత్త లేబర్ కార్డు అవి తీసుకొని మీరు పనికి వెళ్ళచ్చు. ఒక మనిషికి 224 రూపాయలు వస్తాయి ఒక రోజు పనిచేస్తే చేసుకుంటే. ఒకవేళ మనం తక్కువ పని చేసుకున్నట్టయితే 100 నుంచి 200 ఎట్లా వీలైతే అట్లా వస్తుంటాయి మనం పని చేసుకుంటే. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇది దళితులకే కాదు,
ప్రతి వాళ్ళ కుటుంబాల గరీబ్ కుటుంబాలు ఎవరైతే విలేజ్లో పనిచేస్తుంటానికి ఎవరైతే ఉపాధి లేక ఉన్నారో వారందరికీ ఉపాధి హామీ అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్కీమ్ పెట్టడం సరే వీళ్ళకి పని కల్పించకుండా సక్రమంగా డ్యూటీ చేయకుండా ఎవరినో ఏదో ఒకటి ఉండి మూల నడిపించే వ్యవహారం చేస్తున్నారు సార్ ఏపీ గారు. సార్ మాట్లాడి సీరియస్ చెప్పండి సార్ అతనికి. సార్ మాకు ఏం చెప్పినట్టే సార్ మాకు ఒక్కసారి డిఆర్డీఏ గారి నంబర్ వేసే పెట్టారు సార్. సార్ ఒక్కటే సార్ ఇప్పుడు ఏంటంటే మాకు ఎంపీ గారు చెప్పారు సార్ ఇక్కడికి విలాసాల్లో ప్రాబ్లం జరుగుతుంది ఒకసారి పోయిరమ్మని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాము మేము. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎవ్వరు పని లేక పాపం ఇబ్బందులలో ఉన్నారు సార్ వీళ్ళంతా. సార్ సార్ ఒక డిఆర్డీఆర్ గారు ఒకసారి పెట్టండి సార్. ఓకే సార్. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం సివిల్ సప్లై అధికారుల దాడిలో చంద్రనగుట్ట మిల్లత్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ వాసిక్ 7 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మికుట్టం పట్టణంలో రాత్రి సమయంలో అనవసరంగా తిరుగుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని పట్టణ సీఐ తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన సమయంలో మాత్రమే అవసరాలు బయటకు రావాలని ఆయన కోరారు. ఉప్పనుదు అన్న గట్టిగా గిటి 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 తిరిగి ఒక్కసారి హైదరాబాద్ నాగోల్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాసరస్వతి జ్ఞానపీఠం బ్రాహ్మణ సన్నిధాన ఆధ్వర్యంలో చండీ సువర్ణ మూలమంత్ర సహిత ధన్వంతరి హోమం నిర్వహించడం జరిగింది. హోమం నిర్వాహకులు పూజారి మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ కరోనా వైరస్ వినాశనం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే విష్ణువే స్వాహా స్వాహా అరుణాయ నమః శంకాయ పుష్పతయే నమో ఉగ్రాయ భీమాయ నమో దేవదాయ దూరేవదాయ నమో హంతే హన్యతే నమో హరియేషేభ్యో నమస్కారాయ నమః శంభవే తమయో భవే నమః శంకరాయ తమయస్కరాయ నమః శివాయ శివతరాయ చ నమః పార్వ్యాయ నమః సిగత్యాయ ప్రవాక్యాయ నమః ప్రవఖ్యాయ నమః కింశరాయ క్షేణాయ నమః కబద్రే పులస్సయే నమః గోష్ఠ్యాయ గృహ్యాయ నమః సంధ్యాయ దేహ్యాయ నమః కాట్యాయ జగత్ప్రయేష్ఠాయ నమో హృదయాయ త్రివేష్యాయ నమః పాగుం సంధ్యాయ రజస్యాయ నమః శిష్యాయ హరిత్యాయ నమో లోప్యాయ తోలప్యాయ నమః ఊర్మ్యాయ సూర్మ్యాయ నమః పర్యాయ వర్ణజ్యాయ నమో భగవమానాయ భిఘ్నదే నమః ఆఖ్యతే ప్రఖ్యతే నమో వక్కేభ్యో దేవానాగో హృదయేభ్యో నమో విక్షీరకేభ్యో నమో విసన్వక్కేభ్యో నమః ఆనివహేభ్యో నమః ఆనివక్కేభ్యః. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి చంచల్పేట మల్లయ్య మృతి చెందాడు. అకారణంగా మల్లయ్య మృతి చెందడంతో చక్రియాల గ్రామంలో విషాదం అలుముకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సూర్య మెడికల్ షాప్ యజమాని శ్రీనివాస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తమ వంతు సహాయంగా సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. అన్నా అందరికీ నమస్కారం అండి. మరి సూర్య మెడికల్ పిఎన్టీ కాలనీ దిల్సుఖ్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్స్కి ఒక 50 మెంబర్స్కి మేము ఈ యొక్క నిత్యావసరాలు అయినటువంటివి ఒక 2 కిలోల బియ్యము, ఆయిల్, చింతపండు, కందిపప్పు, టమాటా అండ్ ఉల్లిగడ్డ, ఆనపకాయ మొదలైనటువంటి నిత్యావసరాలు ఒక 50 మెంబర్స్ పూర్ పీపుల్స్కి ఇవ్వడం జరుగుతుంది స్వచ్ఛందంగా. ఆ భగవంతుని దయ వల్ల ఈ పిఎన్టీ కాలనీలో మేము నివసిస్తున్నందుకు పిఎన్టీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలని భగవంతుడు ఆశించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. మేము పాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సూర్య మెడికల్ వారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఇక్కడ కొంచెం వలస కూలీలు, పని లేని వాళ్ళకు సౌకర్యార్థం నిత్యావసరాల్లో కూరగాయలు, పప్పు దినుసులు, మంచి నూనె, ఇవన్నీ విటమిన్ సి టాబ్లెట్ కూడా మెడికల్ వారు అందజేశారు. మంత్రాలయం తెలుగు మ్యాగజైన్ ను జర్నలిస్ట్ సీతారాములు ఆధ్వర్యంలో బేగంపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ నరేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు పోలీసులు. మంత్రుల సహకారంతో లాక్డౌన్ తప్పకుండా పాటించండి అనే పోస్టర్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. सर प्लीज మాసపత్రిక ఎడిటర్ అయిన సీతారాములు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కొరకు, ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించడం కొరకు ఒక పోస్టర్స్, అదేవిధంగా పాంప్లెట్స్ను ఇలా బేగంపేట పోలీసుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లలో, చెక్ పోస్టుల దగ్గర, అదేవిధంగా బ్యాంక్స్ దగ్గర, ఏటీఎంస్ దగ్గర కూడా వాటిని పేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆయన ఒక సామాజిక స్ఫూర్తితోటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అతను కృషి చేస్తున్నాడు. అతన్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే కేవలం ఎమర్జెన్సీ అండ్ ఎగ్జెప్టెడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా ఎవరు కూడా అన్నెసెసరీగా రోడ్ల మీద రావద్దని, అట్లా వస్తే మేము వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా దురదృష్టం, 10,000 కేసులు కేవలం మన సబ్ డివిజన్నే, మా బేగంపేట సబ్ డివిజన్నే కేసెస్ నమోదైనాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వెల్గటూరు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. స్తంభంపల్లి ఎత్తిపోతల పథకం మ్యాప్ను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఫలించిన కువైట్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కష్టాలు, శంషాబాద్లో ప్రయాణికుల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం సజ్జన. ప్రతి ఆదివారం 10 నిమిషాలు అందరూ కలిసి పనిచేయాలి. పరిసరాలను పరిశుభ్రం చేయాలన్న కరీంనగర్ కమిషనర్ వల్లూరి క్రాంతి. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న దాతలు. వరంగల్లో బియ్యం సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.